బిగ్ బాస్ సీజన్ 8 స్టార్టింగ్ సెన్సేషనల్ గా ఉన్నారు నాగమణికంఠ, బేబక్క. నామినేషన్స్ ఎక్కువగా ఎంపికయ్యే జాబితాలో కూడా వీరి పేర్లే వినిపించేలా ఉన్నాయి. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో వీరిద్దరిలోనే ఒకరు ఉంటారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. హౌస్ కంటెస్ట్ కు కాను, చూస్తున్న వ్యూవర్స్ కాను, అవతల బిగ్ బాస్ కాను వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్ట్ క్యారెక్టర్ టెంపర్ నచ్చాలి. కంటెస్టెంట్స్ బాధ్యతగా వ్యవహరించాలి. వాయిస్ లో బేస్ ఉంటూనే ఇరిటేషన్ పీచ్ టచ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవైపు బేబక్క తాను అరుచుకుపోవడమే కాకుండా ఇతర కంటెస్టెంట్స్ నుంచి కూడా అదే యాటిట్యూడ్ ఆశిస్తుంది. నబీల్ తన గంభీర్యాన్ని చూపట్లేదు అనే నెపంతోనే అతన్ని నామినేట్ కూడా చేశారని బేబక్క చెప్పుకొచ్చింది. ఇతర కంటెస్టెంట్స్ పైన తనకున్న వైఖరి కానీ, తనపైన తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ హౌస్ మేట్స్ కు, వ్యూవర్స్ కు చిరాకు, నిస్పృహలు రప్పించేలా ఉన్నాయి. ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ సక్రమంగా నిర్వహించడమే కాకుండా ఇతరుల నుంచి ఆ పనులు జరగాలని ఆశించడం వంటివి తనని ఎక్కువ కాలం హౌస్ లో ఉంచేలా లేవు. మరో పక్క నాగమణికంఠ హౌస్ లో నిద్రపోయి బిగ్ బాస్ తో కుక్క అరుపులు వేయించుకోవడం మొదలు తన లోకంలో తాను ఉంటూ తన గురించే ఆలోచిస్తూ ఇతర కంటెస్ట్లను కూడా తన గురించే ఆలోచించడం వంటివి చెప్పుకురావడం ససేమిరా చిరాకు పుట్టిస్తుంది. సందు దొరికితే చాలు వేలెత్తి మాట్లాడడం, అర్థం లేని కుర్ర కుంక కూతలు కూయడం, ఎవరైనా తిరిగి ఒక్క మాట గట్టిగా వచ్చినా తన జీవితం పదే పదే చర్చిస్తూ వర్కౌట్ కానీ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ కంటెస్టెంట్స్ కు చిరాకు తెప్పిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా చూసి శేఖర్ భాష ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. హౌస్ లో పొలిటికల్ యాటిట్యూడ్ చూపించొద్దు అని చెప్పుకొచ్చాడు. వ్యూవర్స్ అయితే మణికంఠ జనాల్ని ఎమోషనల్ ఫూల్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అని క్లియర్ కట్ కంక్లూషన్ కు కూడా వచ్చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.